హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంజనాస్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మైదాతో కాకుండా గోధుమ పిండితో కూడా సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి ఈ గోధుమ పిండితో సమోసాలు ఒకసారి ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి. పావు టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నుండి 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఇలా చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని రోల్ చేసుకోవాలి. కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ ఇలా కొద్దిగా చిన్నగా రోల్ చేసుకున్న తర్వాత ఇలాగే అన్నీ రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఇంకో చపాతీని పైన సెట్ చేసుకోవాలి. ఇలాగే 4 చపాతీలు వచ్చే వరకు సెట్ చేసుకున్న తర్వాత పైన పొడిపిండి చల్లుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ సన్నని లేయర్ వచ్చేంత వరకు మనం ఈ చపాతీని రోల్ చేసుకోవాలి. ఇలాగే మిగతా పిండిని కూడా ఇదే విధంగా రోల్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీలను కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత రెడీ చేసుకున్న చపాతీని వేసుకొని 1 నిమిషం పాటు 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇలా మనకు ఈజీగా వచ్చేస్తాయి సమోసా షీట్స్. ఇలా అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇలా నైఫ్‌తో కానీ లేకపోతే ఇలా పిజ్జా కట్టర్‌తో కానీ ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని షీట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న షీట్స్‌ని ఎయిర్ టైట్ బాక్స్‌లో గానీ ఇలాంటి జిప్ లాక్ బ్యాగ్స్‌లో గానీ పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షీట్స్‌తో సమోసా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక చిన్న ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, అలాగే అటుకుల్ని ఇలా గ్రైండ్ చేసి తీసుకొని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. సమోసా షీట్స్‌ని అతికించడానికి కొద్దిగా మైదా పిండిలో వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న షీట్స్‌ని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న మిక్సర్‌ని ఇందులో స్టఫ్ చేసుకొని మైదాని ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని అతికించుకోవాలి. ఇలాగే మిగతా సమోసాలు ఎన్ని కావాలని ఇలా రెడీ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత రెడీ చేసుకున్న సమోసాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా సమోసాలని వేసిన తర్వాత 2 వైపులా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు లేదా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై